ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 19వ వచనము. వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేనెవని మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారము నాకీయుడని అడిగెను. ప్రియమైన వాళ్ళారా, పేతురు, యోహాను మరి చాలామంది ప్రజల మీద చేతులు ఉంచుగా మరి ఎన్నో సూచక క్రియలు, ఎన్నో అద్భుతాలు జరిగినాయి. ప్రియమైన వాళ్ళారా, అలాగే మరి వీరు అపోస్తులుగా పిలువబడ్డారు. ఆ 12 మంది శిష్యులు, మరి ఈ శిష్యులు ప్రియమైన వాళ్ళారా ఎన్నో స్థలాలలో దేవుడు వారికి ఇచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా ఏ అధికారమైతే పొందారో ఆ అధికారమును ఒక గారడీ సీమోను చూచి ఉన్నాడండి. చూచి, నేను మీకు డబ్బులు ఇస్తాను, ఆ అధికారాన్ని నాకు ఇవ్వండి. అంతే. ఆ అపోస్తులుడు ఏ కార్యాలైతే చేస్తున్నారో, ఏ అద్భుతాలైతే చేస్తున్నారో అవి అతను కూడా చెయ్యాలని ప్రియమైన వాళ్ళారా పరిశుద్ధాత్మని కొనాలనుకుంటున్నాడు. పరిశుద్ధాత్మని ప్రియమైన వాళ్ళారా, డబ్బుల ద్వారా పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోలేం. ఆ పరిశుద్ధాత్మ యొక్క అధికారాన్ని పొందుకోలేం. ఎందుకంటే అపోస్తులకు దేవుడు అధికారం ఇచ్చాడు. మీరు యెరూషలేములోను ఇట్లాగా బూదిగంతములోను, గలిలయ, సమరయ, మరి ఇట్లా బూదిగంతముల వరకు ప్రియమైన వాళ్ళారా వారు సాక్షులై ఉంటారు. అది దేవుడు వారికి ఇచ్చిన అధికారం అండి. సాక్షిగా బ్రతికే అధికారాన్ని దేవుడిచ్చాడు. అలాగే వారి యొక్క పరిచర్యలో పరిశుద్ధాత్మ ద్వారా ఎన్నో అధికారములను బట్టి ఎన్నో సూచక క్రియలు, ఎన్నో మేలులు, ఎన్నో స్వస్థతలు వాళ్ళు చేయగలిగారు. అపోస్తులు చెప్పిన మాటలు కూడా దేవుని యొక్క ఆజ్ఞలేనండి. అలాగే అపోస్తులని తిరస్కరించిన వారు ఉన్నారు, వారిని ఇబ్బంది పెట్టిన వారు కూడా ఉన్నారు. మరి అపోస్తులని తిరస్కరించిన వారు దేవుణ్ణే తిరస్కరించినట్లుగా ప్రియమైన వాళ్ళారా నా నిమిత్తము మీరు హింసించబడినప్పుడల్లా మీరు ధన్యులు అన్నాడు. నన్ను హింసించిన వాళ్ళు, మిమ్మల్ని హింసించిన వాళ్ళు నన్ను కూడా హింసించినట్లేని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరి పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే అధికారాన్ని మనం విడిగా కొనగలుగుతామంటే కొనలేమండి. అది ప్రార్థన ద్వారా, దేవుని యందు కలిగి ఉన్న సమర్పణ జీవితము ద్వారా ప్రియమైన వాళ్ళారా దేవుని ఎదుట నడుచుకున్న విధానాన్ని బట్టి దేవుడు ఇస్తాడండి. వాళ్ళు మేడగదిలో చక్కటి ప్రార్థన, ఐక్యతతో కలిసిన ప్రార్థన ద్వారా ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారు, కార్యాలు చేయగలుగుతున్నారు. అది దేవుడు వారికి ఇచ్చిన అధికారము. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.